మార్క్ టీవీలో మీ బిజినెస్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్కు కాంటాక్ట్ చేయండి. అధికారంలోకి వచ్చి సరిగ్గా నెల పూర్తి కూడా కాల, లేదంటే నెల పూర్తయి ఓ 10 రోజులు కూడా జరగల. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ఇంత తక్కువ సమయానికే మనం ఇక్కడ ధర్నా పెట్టి ఈ మాదిరి మీరు వేధింపులకు పాల్పడబాకండి అని చెప్పుకోవలసిన దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఏర్పడిందంటే ఈ రాష్ట్రంలో వైసీపీకి తెలుగుదేశంకి ఏమి తేడా ఉందని చెప్పి అడగడం కోసమే ఇక్కడ ఈ ధర్నా కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ జిల్లాలో 34 మండలాలు ఉంటే 34 మండలాల్లో ఇదే రకమైనటువంటి పరిస్థితి. ఇది ఏమి న్యాయం? ఇది నిన్నటిదాకా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్ని రకాల ఇబ్బందులు పడినారో చూసాం. ఆఖరికి చంద్రబాబు నాయుడే జైలుకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీళ్ళను తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా, ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న రోజుల్లో ఆయనే కళ్ళనీళ్లు పెట్టుకొని బాధపడినటువంటి విషయం కూడా మనం అందరూ చూసాం. ఇప్పుడు ఆ వైసీపీ వాళ్ళు ఎన్ని రకాలుగా బాధలు పెట్టారో చూసాం. అంగన్వాడీ వాళ్ళు 42 రోజుల పాటు కంటిన్యూగా సమ్మె చేశారు, చాలా తీవ్రమైనటువంటి పోరాటం చేశారు. ఆశా వర్కర్లు పోరాడినారు, సంఘమిత్రులు పోరాడినారు, మధ్యాహ్న భోజనం వాళ్ళు పోరాడినారు, ఫీల్డ్ అసిస్టెంట్లు పోరాడారు. పోరాడిన మనిషి ఆ రోజు లేరు. ఇన్ని పోరాటాలు ఎందుకోసం? ఆ పరిపాలన బాగలేదు కాబట్టి ఈ పరిపాలన మంచి పరిపాలన రావాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతటి దౌర్భాగ్యకరమైనటువంటి పద్ధతుల్లో వ్యవహార శైలి ఉంటుందని చెప్పి ఏ ఒక్కరూ ఊహించల. ఆఖరికి ఆడబిడ్డలన్న కనికరం కూడా లేకుండా మహిళల మీద దౌర్జన్యం సాగుతా ఉంది. మహిళలతో వ్యవహరించే తీరే అన్యాయంగా ఉంది. ఇక్కడే ఉంది మన సౌజన్య అని చెప్పి అంగన్వాడీ నాయకురాలు. దీని కొంచెం వెనక్కి అంగన్వాడీ నాయకురాలు ఇక్కడ ఉంది. ఆమె ఎంపేడు గ్రామంలో కాళహస్తి మండలంలో ఉంటుంది. అక్కడ నిన్నటిదాకా వైసీపీ నాయకుడిగా చలామణైనటువంటి వాళ్ళు ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరి అక్కడ ఒక మహిళ మీద దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆమె అంగన్వాడీ కేంద్రంలోకి వెళ్ళి రికార్డులు ఎత్తుకుని వెళ్ళిపోయినారు. ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ తెలుగుదేశం కింది ఇంకా రోజు రోజుకు రమాలి బతకనండి మహాప్రభు అని మాత్రమే మనం ఈ రోజు రిక్వెస్ట్ చేసుకుంటున్నాం ఈ ప్రభుత్వాన్ని. ఎందుకంటే మీ కక్షలుంటే మీరు తెలుసుకోండి. వైఎస్ఆర్ వాళ్ళు తెలుగుదేశం కొట్టుకోండి, తెలుగుదేశంలో వైఎస్ఆర్ కొట్టుకోండి, ఇంకా లేకపోతే ఒక కుస్తీ పెట్టుకొని ఒక రెఫరీని పెట్టుకొని మీరు కుస్తీలు పట్టుకొని మీరు చావండి, మా జోలికి రావద్దండి, మమ్మల్ని వేధించదని చెప్పేసి కూడా మనం డిమాండ్ చేస్తున్నాము. అందుకని కూడా ఈరోజు ఏంటంటే మొట్టమొదటి తిరుగుబాటు మన తిరుపతి జిల్లా కలెక్టర్ ఆఫీస్ కాడ మొదలైంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాకుతుంది. ఏ ఒక్క చిరు ఉద్యోగికి కష్టం జరిగినా, అన్యాయం జరిగినా, ఇబ్బంది కలిగించిన ఎర్ర జెండా సంఘం సిఐటియు చూస్తూ ఉండదు. ఇటువంటి వాళ్ళు ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరి అక్కడ ఒక మహిళ మీద దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆమె అంగన్వాడీ కేంద్రంలోకి వెళ్ళి రికార్డులు ఎత్తుకుని వెళ్ళిపోయినారు. ఆ ఊర్లో ఉన్నటువంటి లబ్ధిదారులందరి దగ్గర తెల్ల కాగితాల మీద సంతకాలు చేసుకుని ఆమెను తొలగించాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రకమైనటువంటిది 1, 2 కాదు, చాలా చెప్పుకోవచ్చు. అదే మాదిరి వెంకటగిరి నుంచి ఆమె కస్తూరి వచ్చింది. ఆమె కస్తూరి గేటుకు వచ్చి అడ్డం కూర్చోమంటావేమే? మీరు ఏదో మర్యాదగా మేము వదిలేసేడు కూర్చొని ఉంటే మీరు ప్రధానికి అడ్డం పడతా ఉంటే ఎట్లా? గేటుకు వచ్చి అడ్డం కూర్చోమంటావు చెప్పు, కార్లన్నీ బయట ఉంటాయి. అప్పుడు నేను చెప్పిన ఆ కస్తూరి కృష్ణవేణి ఆమె చాలా తీవ్రమైనటువంటి బాధల్లో ఉంది. 2 బిడ్డలు క్యాన్సర్ తో ఉంటే ఒక బిడ్డ చనిపోయింది, ఇంకొక బిడ్డ తీవ్రమైనటువంటి అనారోగ్యంతో ఉంది. 3వ బిడ్డ వాళ్ళని కాపాడుకునేది, వాళ్ళని ఏమైనా సాకాలనంటే పూర్తిగా ఈ ఉద్యోగం మీద ఆధారపడి పనిచేస్తున్నటువంటి ఆమె. అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు ఆమెని తొలగిస్తామని చెప్పి ఈరోజు సవాళ్లు చేస్తున్నారు. అంటే మనం అంతా వింటాంటాం, చాలా సందర్భాల్లో బాగా తిండి తిని కసరత్తులు చేసి మూలనున్న ముసలమ్మ మీదకు పోయి దాడులు పోయినారంట. ఇంత మునుపు మన సిఐటి జిల్లా అధ్యక్షులు చెప్పారు, వీళ్ళకి ఒకరి మీద ఒకరు ఏమైనా చేసుకోవాలా, లేదంటే ఒకరినొకరు కొట్టుకోవాలని అంటే వీళ్ళ శక్తి సామర్థ్యాలన్నీ నిరూపించుకోమనండి, మనకేమీ అభ్యంతరం లే. కానీ ఎంత అన్యాయం అంటే మరీ
అన్యాయమైనటువంటి వాళ్ళు, చాలా బలం లేనటువంటి వాళ్ళు, బలహీనమైనటువంటి చిరుద్యోగుల మీదకి వచ్చి అంగన్వాడీ వాళ్ళ మీదకి పోతే వీళ్ళకేమన్నా పెద్ద ప్రధానమంత్రి పదవో లేకపోతే ఇంకేమన్నా పదవులు వస్తాయా? లేదంటే ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోతారా? లేదంటే ఆశా వర్కర్ మీద దగ్గరికి పోతే ఏమైనా వీళ్ళకేమైనా వచ్చేస్తుందా? అంటే చిన్న చిన్న వాళ్ళ మీదకి పోయి ఆ ఊర్లో ఉండే సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలుగా ఉన్నటువంటి వాళ్ళు మొన్నటిదాకా ఒక రకమైనటువంటి పద్ధతిలో పోతే ఈ రోజు ఏ పదవి ఉండదు. వాడికి ఉన్నటువంటి ఒకటే పదవి. నిన్నటిదాకా వైసీపీ నాయకుడిగా ఉండేవాడు ఈ రోజు తెలుగుదేశంలో చేరతాడు. లేదా నిన్నటిదాకా కిక్కురు మనకుండా కూర్చున్నటువంటి వాళ్ళు, లేదంటే ఊర్లో లేకుండా ఏడాడో అడక్తింటా, లేదంటే భయపడిపోయి తిరుగుతా ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు అధికారంలోకి వచ్చామని చెప్పేసి వీళ్ళు కర్రలు తిప్పుతా మన మీదకి వస్తారా? ఇది చాలా దుర్మార్గమైంది. ఆ రోజైనా వైసీపీ ఉన్నా తెలుగుదేశం ఉన్నా ఈ ఎర్ర జెండాను దించలేదు. ఈ కలెక్టర్ ఆఫీస్ దగ్గర అనేక సమస్యల మీద పోరాడినటువంటి చరిత్ర మంది. మేము వైసీపీ అంటే ఏమి భయపడిపోలా. ఈ రోజు తెలుగుదేశం వచ్చింది కాబట్టి పరిగెత్తుకుంటా పోలా. సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యల మీద పెద్ద ఎత్తున పోరాటమే మనకు తెలుసు. ఈ రోజు ఈ ఆడబిడ్డలకి అండ లేదని చెప్పి, లేదా మగతోడు లేనటువంటి వాళ్ళని చెప్పి, ఒంటరి మహిళలని చెప్పి వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు చూస్తే హెచ్చరిక చేస్తున్నాం. ఎక్కడికక్కడ వీళ్ళ ఇండ్ల మీద వచ్చి కూర్చొని మేము ధర్నాలు చేయాల్సిన పరిస్థితి రానిచ్చుకోబాకని చెప్పి నేను హెచ్చరిక చేస్తున్నాను. ఏదో ఆషామాషి మనుషులు అనుకుంటా ఉన్నారేమో, వీళ్ళేదో బలహీనమైనటువంటి వాళ్ళు, అంగన్వాడీ వాళ్ళు, లేదంటే మధ్యాహ్న భోజనం వాళ్ళు, ఆడబిడ్డలు, వీళ్ళకందరికీ దిక్కేమీ లేదు కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు మనం ప్రవర్తించవచ్చు అని అనుకుంటే మాత్రం అది చాలా పొరపాటు. దానికి మేమేమాత్రం అంగీకరించే ప్రశ్నే లేదు. దాన్ని తీవ్రంగా ఎదుర్కొంటామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా ఇక్కడికి వచ్చి ఈ బాధను మనమంతా ఎందుకు చెప్పుకుంటామంటే జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలా. ఆయన చెప్పాలి. ఒక అంగన్వాడీ టీచర్ను తొలగించాలనంటే అక్కడ ఉండే సర్పంచో లేకపోతే తెలుగుదేశం నాయకుడు కాదు, జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుంటే తప్ప తొలగించడానికి వీల్లేదని చెప్పి జిల్లా కలెక్టర్ మాట్లాడాల. ఒక ఆశా వర్కర్ ని తొలగించాలనంటే డిఎంహెచ్ఓ పరిధిలో కూడా లేదు. డిఎంహెచ్ఓ కూడా కలెక్టర్ రాయాలా, కలెక్టర్ విచారణ కమిటీని వేయాలా, విచారణ చేసి ఆమె తప్పు చేస్తుంటే తొలగించాలి తప్ప ఆడ సర్పంచ్కి ఇష్టం లేదని, లేదా ఒక ఎంపీటీసీకి ఇష్టం లేదని, ఆడుండే లోకల్ గా ఉన్నటువంటి ఎందుకు పనికిరాని దద్దమ్మలుగా ఉన్నటువంటి వాళ్ళు అధికార పార్టీ పసుపు కండుగా వేసుకున్నారని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తామంటే కుదరదు అని చెప్పాలా. రాజకీయ వేధింపుల్ని సహించమని చెప్పి జిల్లా కలెక్టర్ ప్రకటించాలా. అదే మాదిరి జిల్లా ఎస్పీ ప్రకటించాలా. వీళ్ళందరికంటే ముందు ప్రకటించాల్సింది చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఏమని చెప్పారు ఆ రోజున? రాజకీయ కక్షలు ఉండవు, తప్పు చేసిన వాడిని శిక్షిస్తామని చెప్పి చెప్పారు. తప్పు చేసిన వాడిని శిక్షించుకోమనండి, మనకేం అభ్యంతరం. పోలీస్ కంప్లైంట్ ఇవ్వమనండి. రఘురామ కృష్ణరాజు అని ఆయన నిన్నటిదాకా ఎంపీగా ఉన్న ఆయన జగన్మోహన్ రెడ్డి మీద పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి కేసు పెట్టాడు. ఆయన విచారణ చేసుకోమండి. జగన్మోహన్ రెడ్డిని చేతనైతే జైలుకు పంపించండి, ఇంకేమైనా చేయండి. మీరు ఇట్లాంటి చిరుద్యోగుల మీదకి వచ్చేది ఎందుకు? లేదంటే సమస్యలు ఏమన్నా ఉంటే మీరు తెలుసుకోండి. వైసీపీకి మీరు బంధువులు అయినారు, లేదా మీ బంధువులు ఎవడో వైసీపీ నాయకుడిగా ఉన్నాడు, లేదా నీ తమ్ముడో చెల్లిలో లేకపోతే ఎవరో వాళ్ళు ఇక్కడ వైసీపీకి అనుకూలంగా ఉన్నారు కాబట్టి నువ్వు ఈ ఉద్యోగం చేయడానికి వీల్లేదని చెప్పి అనంటే అంతకంటే దుర్మార్గం లేదు. 19 సంవత్సరాల కిందట చేరిన ఆశా వర్కర్ గా ఈ వైసీపీ ప్రభుత్వం ఏమైనా ఇచ్చిందా ఉద్యోగం? లేదా ఈ తెలుగుదేశం వాళ్ళు ఇచ్చారా? అంత మునుపు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, వీళ్ళు ఇచ్చారా? అదే మాదిరి మన సౌజన్య ఎన్నేళ్ళైంది ఉద్యోగం వచ్చి. కాబట్టి ఎవరు మీరిచ్చిన దయాదాక్షిణ్యంతో రాలా, వీళ్ళకు ఉన్నటువంటి సామర్థ్యంతో ఈ ఉద్యోగాలు తెచ్చుకున్నారు తప్ప ఎవడి దయాదాక్షిణ్యంతో వచ్చినటువంటి ఉద్యోగాలు కాదు ఇది. కాబట్టి అందుకనే నేను ఇక్కడ కోరేదేమంటే జిల్లా కలెక్టర్ గారు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి, న్యాయం చేయడానికి తోడ్పడాలి. ఇట్లాంటివి సహించమని చెప్పి జిల్లా కలెక్టర్ చెప్పాలని చెప్పి కోరుతూ ఈ ధర్నా కార్యక్రమాన్ని మనం ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ సమస్యలు పరిష్కరించకుండా వీటిని కొనసాగించే పరిస్థితి కనుక వస్తే మాత్రం మేము సహించేది లేదు. ఈ రోజు ఇక్కడికి 200 మంది వచ్చి ధర్నా చేయొచ్చు, కానీ రాబోయే రోజుల్లో కలెక్టర్ కార్యాలయాన్ని దిగ్బంధనం చేస్తాం. రాష్ట్రం యావత్తు కలెక్టర్ ఆఫీసులు పనిచేయకుండా మేము అడ్డుకుంటామని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిక చేస్తున్నాను. ఇది సరైనటువంటిది కాదు. ప్రజాస్వామ్య ప్రక్రియలో చిన్నవాళ్ళ మీదకి మీ సవాళ్ళేంది, చిన్న వాళ్ళ మీదకి మీ యొక్క దౌర్జన్యాలేంది, ఇవి మానుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ వచ్చినటువంటి మీకు అందరికీ నేను
చెప్పడం కోసమే ఈ ధర్నా కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. మీకు అందరికీ అభినందనలు, సెలవు, నమస్కారం మిత్రులు.